వేదికను అలంకరించినటువంటి డాక్టర్ లక్ష్మి గారు, మరి సదానందగిరి మహారాజ్ గారు, తర్వాత క్రిస్టియన్ ఫ్లాష్ గారు, మేరీ యాన్ బౌలరాన్ గారు, మరి మంతెన అశోక్ గారు, వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వీరు కాకుండా ఒక ముఖ్య అతిథి కూడా ఉన్నారు మనతో, ఒక చీఫ్ గెస్ట్ కూడా ఉన్నారు. మీకు అందరికీ తెలుసా? గెస్ట్ చేయగలరా? ఎవరు? బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ, ఆయన చీఫ్ గెస్ట్ ఈరోజు. సో ఆయన లేకుండా ఏ ప్రోగ్రాము నడవదు. ఆయన ఈ లైఫ్ టైంలో చీఫ్ గెస్ట్. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా పత్రి గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, వెనకాలే ఉంటారు, అన్నీ నడిపిస్తుంటారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ, హీఈస్ అ గైడింగ్ లైట్. సో ఐఎమ్ వెరీ వెరీ joyful today. I express my gratitude to Lakshmi and Sri Sadanandagiri Maharaj and Christian Flash, Mary Ann Bollerand and Ashok Garu, and one more chief guest that's present who is invisible. He is my guru who taught me meditation, who introduced me meditation long back in 1989. That is none other than Brahmashri Pitamaha Patriji. And he is forever a chief guest in QLU. He is always present with us in QLU. Every program he will be there. His presence is here. So he is not in his body, but his soul is here, always with us. And I express my sincere gratitude to all the Buddhist monks who arrived from Bidar. And today, the inauguration of the Buddha Bhagavan statue, they were chanting Buddha Sutras. We thank you, monks, we thank you very much. ఇక్కడికి విచ్చేసినటువంటి మన బౌద్ధ భిక్షువులు, వారు బీదర్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎంత గొప్ప విశేషమో! బుద్ధ భగవానుడి మనం ఆ స్టాచ్యూని ఆవిష్కరణ చేసుకుంటున్నప్పుడు వారు చేసినటువంటి ఆ గొప్ప చాంట్స్, ఆ బుద్ధ సూత్రాల్ని వారు చక్కగా మనకి పఠించి మనకి చెప్పారు. చాలా గొప్ప విశేషం. ప్లస్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి మైత్రేయులు, వన్య మైత్రేయులు, మరి అంతర శిశువు మైత్రేయులు, శ్వాస మైత్రేయులు, అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా, అందరి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. I also express my sincere gratitude to each and everyone who was a participant last 2 days in the Vanya Maitreya program, and also the program that started today. It's called Inner Child Program, Antara Sisuvu Program, and also who are Swasa Maitreyas, who are the friends to the breath, breathing process. We call them as Swasa Maitreyas, who are the friends to the breathing process. So practice breathing. So all of them, I express my gratitude. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. Also my sincere gratitude towards my mother, Srimati Radha Kondaviti, my mother, who given me birth. My father, Sri Kodanda Ramaya Kondaviti. My grandfather, Kondaviti Subbarao. My grandmother, Kondaviti Ratnamma, Venkata Ratnamma. My sincere gratitude to them. ఈ రోజు ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లి శ్రీమతి రాధా కొండవీటి గారిని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా తండ్రి గారు శ్రీ కోదండరామయ్య కొండవీటి గారికి ప్రత్యేకంగా
కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలానే మా నాన్నమ్మ గారు, మా గ్రాండ్ మదర్ హూ రేజ్డ్ మీ, ఆవిడ కొండవీటి వెంకట రత్నమ్మ, ఆవిడికి కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. కొండవీటి సుబ్బారావు మా తాతగారు, ఆయనకు కూడా నేను తెలియచేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ టుడే. ఎవ్రీ బర్త్డే ఈజ్ స్పెషల్. ఎవ్రీ బర్త్డే రిమైండ్స్ మీ ఆఫ్ మై డెత్ డే. పుట్టినరోజు నా చావు రోజుని మరిపిస్తుంది, తెలుస్తుంది. నాకు దగ్గరగా వెళ్తున్నాను, చావుకు దగ్గరగా వెళ్తున్నాను. అందుకే ఇది మరువలేని రోజు. నేను చేయాల్సిన పర్పస్ని నాకు రిమైండ్ చేస్తుంది. ఎవ్రీ బర్త్డే ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే బికాజ్ ఐ రిమెంబర్ మై డెత్ అండ్ ఐ రిమెంబర్ మై పర్పస్. బిఫోర్ ఐ డై ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై లైఫ్ పర్పస్ హియర్. Whatever I am born for, I am going to manifest it, I am going to practice it, I am going to see it in the physical plane, manifest it in the physical plane. నా ఈ జన్మ యొక్క యాత్రలో మరి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ లక్ష్మి గారు. వారిని నేను ఒక వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు 17 సంవత్సరాల వయసులో ఈ మిత్రులకు నన్ను కలిశారు. డాక్టర్ లక్ష్మి, ఐ మెట్ హర్ ఇన్ ద మెడికల్ కాలేజ్. వీ వర్ స్టూడెంట్స్, వీ వర్ 17 years old. నౌ ఐఎమ్ 56 కంప్లీటెడ్, ఐఎమ్ ఎంటరింగ్ టు 57. నేను ఆవిడని 17 సంవత్సరాలప్పుడు కలిశాను. ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు. 57వ సంవత్సరంలో అడుగు పెట్టాను ఇప్పుడు. సో ఈవిడికి, ఈ డాక్టర్ లక్ష్మి గారికి, ఈ మిత్రురాలికి ఎనలేనటువంటి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ వితౌట్ ఎ గురు, వితౌట్ ఎ టీచర్, we cannot realize many things. We cannot acquire the knowledge. I have met my guru who introduced me to my breath. He told me that your breath is the key. Your breath holds all the wisdom. Be with your breath. He instructed me in 1989. He is none other than Brahmarshi Pitamaha Patriji. Patri sir ni నేను 1989వ సంవత్సరంలో నేను కలిశాను. నాకు 19 సంవత్సరాలు. ఆయన నాకు శ్వాస యొక్క మహిమ గురించి చెప్పారు. శ్వాసని పట్టుకోమన్నారు, శ్వాసని ఎప్పుడు విడవద్దు అన్నారు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. నేను ఎప్పుడు విడవలేదు. ఈ శ్వాసతోనే నా జీవితం అంతా గడిపాను, నా సాధన అంతా చేశాను. ఈ శ్వాసే ముఖ్యం. ఆయన చెప్పినటువంటిది ఎప్పటికీ మరవలేను. ఆ గురువు గారికి, ఆ కళ్యాణ మిత్రుడికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. సో ఐ ఆల్సో మెట్ ఎ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. వెన్ ఐ రియలైజ్డ్ మెనీ థింగ్స్, I wanted to quit my medical profession. The first thing is I realized that medical profession, this is not my cup of tea. I have to leave my medical profession. I have to do whatever my soul calling. That time I met two beautiful friends. They are none other than Sridevi Madam, Rajsekhar Garu. నేను ఇద్దరు మిత్రుల్ని నేను కలిశాను. మిత్రులు నిజమైన సంపద, మన నిజమైన ట్రెజర్. ఆ మిత్రులు, నేను ఈ మెడికల్ ప్రొఫెషన్ని నేను ప్రాక్టీస్ చేయలేను, దీనికోసం నేను పుట్టలేదు, ఇది కాదు నా లైఫ్ పర్పస్ అని నేను రియలైజ్ అయితే, వాళ్ళు నా వెనక ఉండి నాకు ప్రోత్సాహం ఇచ్చి వారు ఎన్నలేని సహాయ సహకారాలు అందించారు. ఆ మిత్రుల పేర్లే శ్రీదేవి మేడం, మరి రాజశేఖర్ గారు. వారిద్దరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి ఈ ప్రయాణంలో ఈరోజు ఇక్కడ ఆసీనులైనటువంటి మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉంది నాకు. మా అత్తమ్మ గారు, మామయ్య గారు, మరి ప్రమీళ, గొంటు వెంకట గారు, మరి
మన మావయ్య గారు, మా మావయ్య గారు నారాయణ రెడ్డి గారు, వారిద్దరు కూడా ఇక్కడ వేంచేశారు. వారి యొక్క ఆశీర్వచనాల్ని నేను కోరుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ విచ్చేసినటువంటి మీరందరూ కూడా బర్త్డే మీ విషెస్ తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఒకరి కళ కాదు, ఎంతోమంది కళ. ఈ కళ ఫస్ట్ నా కళ అనుకున్నాను, కాదు డాక్టర్ లక్ష్మి నేను కూడా ఉన్నానన్నారు. నేనున్నాను, ఐఎమ్ దేర్ ఫర్ యూ. షీ జాయిన్ మీ ఇన్ దిస్ మిషన్, ఇన్ దిస్ పర్పస్. షీ ఆల్వేస్ దేర్ behind me as an energy. Even though I stand in the front, but this fellow is a dummy fellow, nothing. This is the real Prime Minister, Home Minister. She is all-rounder, she is the energy behind. వీడు డొల్లా ఉత్తుత్తి, వెనకాల నిజమైన శక్తి డాక్టర్ లక్ష్మి గారే. ఈ శక్తి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ప్రతి ప్రోగ్రామ్ని ఆవిడ ఎంతో పరిశీలిస్తారు. ప్రతి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం కానీ, స్ట్రక్చర్ చేయడం కానీ ఆమెను నిష్ణాతులు. ఆమె గురించి చెప్పాలంటే రోజులు పడతాయి, నెలలు పడతాయి, సంవత్సరాలు చెప్పచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా మేము భార్యాభర్తలుగా జీవిస్తున్నాము. వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, వీఆర్ లివింగ్ టుగెదర్. ఐ నో హర్, ఎవ్రీ డే ఐ సీ హర్ న్యూ, యాజ్ ఎ న్యూ వైఫ్. ఎవ్రీ డే న్యూ డైమెన్షన్స్, ఐ సీ హర్ న్యూ, ఆల్వేస్, ఎటర్నలీ న్యూ. It amuses me, her multi-dimensional nature. What a multi-dimensional master she is. She is such a great master. And she is my constant teacher. I learned from her a lot. This fellow is a dummy fellow. This is original. I learned a lot from this original diamond. This is original master. I learned a lot. నేను ఈ మార్గంలో వచ్చినప్పుడు నాకు మొదట ఆధ్యాత్మిక అహంకారం వచ్చేసింది. కొంచెం మన కొమ్ములు తోకలు పెరుగుతాయంటారు, అవి బాగా వచ్చేసింది అహంకారం. అహంకారాన్ని మరి కట్ చేయాలి కదా, కట్ చేయడానికే డాక్టర్ లక్ష్మి. సో ఐ వాజ్ ఈగోయిస్టిక్ ఇన్ ద బిగినింగ్. I became so egoistic. I'm a meditator. And she chopped my ego. She is there to help me. Oh fellow, be aware. Be humble. Be down to earth. Don't fly high. You will fall down. Be humble. నాకు ఆవిడ ఎప్పుడు అహంకారం ఎప్పుడు పెరిగినా కట్ చేసేస్తారు మేడం. మొట్టమొదట సూక్ష్మ అహంకారం ఎగురుతూ ఉండేవాడిని, నేనే గొప్ప అనుకునేవాడిని. చాలా మంచిగా సాఫీ చేస్తారు మేడం, దానికి ఎంతో కృతజ్ఞతలు. అందుకే పత్రి గారు నాకు మొదటి గురువు అయితే, డాక్టర్ లక్ష్మి గారు నాకు ఎప్పుడు నిరంతరం నా కంపానియన్గా ఉన్నటువంటి, జీవితం ఎలా జీవించాలో నేర్పించినటువంటి గురువు. ఈ లైఫ్ని ఎలా జీవించాలి. ఐ వాజ్ ఇనిషియలీ an escape from the reality. But she told escapism, that is not spirituality. The true spirituality is facing the life challenges. Be grounded. Face the challenges in life. I learned a lot from this great master, Dr. Lakshmi. ఈవిడ గురువులకే గురువు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మా ప్రయాణంలో ఎన్నో తెలుసుకున్నాను సత్యాల్ని, ఎన్నెన్నో నేర్చుకున్నాను ఈ గురువు గారి నుంచి. కాన్స్టెంట్గా ప్రతి నిమిషము నేను అబ్జర్వ్ చేసి ఎన్నో నేర్చుకుంటాను. సరిగా మాటలు మాట్లాడడం కూడా రాదు నాకు మొదట, కానీ సరి అయిన మాటలు ఎప్పుడు సరిగా, ఏ మాట వంకర మాటలు రాకూడదు, ఈ మాట సరిగ్గా ఉండాలి అని డాక్టర్ లక్ష్మి గారు ఎప్పుడు కూడా అవి
కరెక్ట్ చేస్తుంటారు. ఒక గురువు ఎప్పుడు కూడా కరెక్ట్ చేస్తుంటాడు. షీ ఈజ్ సచ్ ఎన్ ఇంపాసిబుల్ మాస్టర్ బికాస్ షీ ఆల్వేస్ రిమైండ్స్ మీ హౌ టు స్పీక్ ప్రాపర్లీ, how to behave properly, how to be grounded. She teaches me about humbleness. I'm very fortunate to have Dr. Lakshmi besides me. And I'm very, very, very glad, very happy to tell that I am the husband of Dr. Lakshmi. సో మిత్రులారా, ఈ జన్మదినము క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ కూడా నాతోనే జన్మ తీసుకుంది. ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఆ ప్రణాళిక ఇక్కడ ప్రణాళిక కాదు, అది ఆత్మ ప్రణాళిక. అక్కడే ఎప్పుడో డిజైన్ తీసుకుని వచ్చాం. నాతో పాటు ఎంతోమంది వచ్చారు ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ స్థాపించడానికి. అలాంటి వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. దానిలో ముఖ్యమైనటువంటి వారు శ్రీదేవి మేడం, రాజశేఖర్ గారు, మరి ఇప్పుడు QLUలో మనం చూస్తున్నటువంటి సంఘ మైత్రేయులు, ఆచార్యులు, ప్రతి ఒక్కరు సేవా మైత్రేయులు. ఇది ఎంతోమంది యొక్క విజన్, ఇది ఎంతోమంది యొక్క కళ. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఈజ్ ద ఫస్ట్ స్పిరిచువల్ సైన్స్ యూనివర్సిటీ which is based on meditation and spiritual science. It is the reincarnation of ancient Takshashila University. 2000 years back, in the ancient times, there was Takshashila University, Nalanda University. I was there in that university. I was teaching in the ancient times in my reincarnation memory. I was teaching about reincarnational law of karma. So this is a big dream. This is the sole project that not only me, along with me, many people came forward to join this. This is planned well in ahead before we incarnated. ఈ యొక్క విశ్వవిద్యాలయము, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనే నామకరణం చేసుకున్నటువంటి ఈ విశ్వవిద్యాలయము ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అని చెప్పడం సబబు. ఎందుకంటే ఎన్నెన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మికత, ధ్యానము యూనివర్సిటీ ఇది మొదటి యూనివర్సిటీ. ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. కానీ ప్రాచీన భారతదేశంలో ఉన్నది అప్పుడు తక్షశిల యూనివర్సిటీ అని నామకరణం చేయబడి, నలందా యూనివర్సిటీ అని, అవి చాలా గొప్ప యూనివర్సిటీసు. మరి ఈ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి ఒక లింక్ ఉంది. ఆ సమయంలో నేను అక్కడ ఒక ఆచార్యుడిగా పనిచేశాను తక్షశిల యూనివర్సిటీలో. అందుకే ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ మళ్ళా పునర్నిర్మించాలి, పునఃస్థాపించాలి అనే ఉద్దేశంతో, ఆ ప్రణాళికతో, ఆత్మ ప్రణాళికతో ఇక్కడికి రావడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, this is not only in India, this is going to spread across the globe in the coming years, because this is not just only one quantum life university. We need such spiritual science universities across the globe, across the globe. And I'm also very happy that Sri Sadanandagiri Maharaj Garu agreed. The moment the thought came that Swamiji, Guruji must be there. Guruji, without Guruji, how can this Buddha statue be unveiled? And that very moment, one phone call, Swamiji agreed. He came. He is such a humblest master, a Himalayan master. We can't see his behind him. There is so much valuable practice that he has done, so much sadhana practice of meditation. He is a gem of the master, a master of masters. He carries that Himalayan tradition along with him. So, thank you, sir, for gracing this occasion.
And your blessings are very important. మరి క్రిస్టియన్ ఫ్లెష్ గారు, మేరీ యాన్ బాలరాండ్ గారు, వారిద్దరూ నా గురువులు, బయోడీకోడింగ్లో గురువులు. మై టీచర్స్, క్రిస్టియన్ ఫ్లెష్, మై మెంటర్స్. I learned a great science called biodecoding. When I first time learned, I felt, India, we must have biodecoding here. Every family, at least one biodecoding therapist must be there in every family. I thought about it. It manifested. When I invited them, they agreed. Yes, Christian Flesh said, I will come. Mary Ann said, I will come. And along with, Julma Flesh, wife of Christian Flesh, and another friend from Central Africa, my friend Melissa has come along with two of them. I'm very, very happy that they agreed for this invitation, because this is a great science. This is the future medicine. Every doctor in the medical college must also study biodecoding. Without that, it is incomplete. Medical science is incomplete without understanding biodecoding. This is a sacred knowledge. This is not an easy task. He has done pioneering work. Christian Flesh has done 35 years of research. So much teaching. He mentored so many thousands of people. Prepared so many therapists across the globe. He is such an inspiration. And Mary Ann, I attended so many classes of her. She is my very beloved teacher. Very wonderful teacher. What a great patience she has. So many hours of teaching biodecoding. Thank you for agreeing to come, and you made it, you manifested today. వీరిద్దరూ కూడా ఎంత ఎనలేని సేవలు అందించారంటే, క్రిస్టియన్ ఫ్లెష్ గారు, మరి మేరీ యాన్ బాలరాండ్ గారు, ఒకరు అమెరికాలో ఉంటారు, ఒకరు ఫ్రాన్స్లో ఉంటారు. వారి క్రిస్టియన్ ఫ్లెష్ గారి భార్య సతీమణి జుల్మా ఫ్లెష్ గారు కూడా వచ్చారు, ఇక్కడే మన ఆసీనులై ఉన్నారు. వారితో పాటు మెలిస్సా అనే ఫ్రెండ్ కూడా వచ్చారు. వీరు 35 సంవత్సరాలుగా బయోడీకోడింగ్ జబ్బులు, మామూలుగా మెడికల్ సైన్స్లో వెళ్తాం, ఏ మందులు లేకుండా ఎన్నో సర్జరీలు చేస్తారు, ఎన్నో మెడిసిన్స్ ఇస్తారు, ఏమీ తగ్గవు, తాత్కాలికంగా ఉపశమనం. కానీ దాని దాని సైన్స్ని కనుక్కున్నారు, రూట్స్ కనుక్కున్నారు. ఈ బయోడీకోడింగ్ అనేది అద్భుతమైనటువంటి సైన్స్, శాస్త్రము. ఆ సైన్స్లో ఆయన చేసినటువంటి ప్రయోగాలు కానీ, రీసెర్చ్ కానీ, ఇది మానవాళికి ఎంతో ఉపయోగపడేది. వారిని ఇన్వైట్ చేయగానే వారిద్దరూ వచ్చారు ఇక్కడికి. మనం వారికి అందరికీ కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాల్సిందే. మరి మా మిత్రులు అశోక్ గారు వసుధా ఫౌండేషన్ ద్వారా ఎనలేని సేవలు అందిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి శ్రేయోభిలాషులు, వెన్నంటే ఉంటారు. ఇక్కడ ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్స్ అని వాళ్ళ సంస్థలో ఎంతోమందికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయబడినవి. వారికి ఎంత ఇష్టం అంటే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అంటే, ఎప్పుడైనా సరే వారిని తలుచుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు అంతే. ఆ మిత్రుడికి అశోక్ గారికి మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఈరోజు నా బర్త్డే, నేను ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఐ హ్యావ్ స్పోకన్ టూ మచ్ టుడే. ఇట్స్ బెటర్ దట్ ఐ నౌ లిజన్ టు అదర్స్. థ్యాంక్ యూ. Wonderful.